సరేగా, నటించమన్నారు. చేస్తే ఒకటి, చేయకపోతే ఇంకోటా? టైం చూసి ఇరికిస్తున్నావు కదా. మల్లెపూలు తెమ్మంటే ఏంట్రా గుసగుసలు? ఆ పనిలోనే ఉన్నాను డాడ్. ఎన్ని మూరలు కావాలని అడుగుతున్నాను. ఎవరైనా అడిగి తెస్తారా మావయ్య? ఎంత ప్రేమ ఉంటే అన్ని పూలు తెస్తారు గాని. ఆహా, ఎంత ప్రేమ ఉంటే అన్ని పూలు తేవాలా? తెస్తా. నా ప్రేమంతో అన్ని పూలు తెస్తాను. వస్తా. ఎక్కడికి జే వెళ్తున్నావు? మీ అమ్మాయి మల్లెపూలు అడిగిందంటే ఫ్రెష్ కూడా కానీయకుండా నా ప్రేమ ఎంతుంటే అన్ని పూలు దమ్మంది. వెళ్తున్నాను. చాలా మంచి డాటర్. చాలా హ్యాట్స్ ఆఫ్ టు యు ఆంటీ. కంటే ఇలాంటి కూతుర్నే కనాలని ఫ్యూచర్ లేడీస్ మిమ్మల్ని నిత్యని ఆదర్శంగా తీసుకుంటారు. వస్తానంటీ. బాయ్. బాయ్. మల్లెపూలు తెస్తా. పొద్దున్ను చేసిన పాపము పొట్టలా పెరిగిపోయి పూలదాకా వచ్చింది చూడు. ఇంకెప్పుడు వాళ్ళను రెచ్చగొట్టకు. నాకేం తెలుసు వీళ్ళకింత దిక్కుందని. ఇప్పుడు తెలిసింది కదా, పద భోంచేద్దాం. అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నట్టున్నారు. రూమ్లో మైక్ పెట్టడానికి ఇదే రైట్ టైం. ఈ మైక్ ఎక్కడ పెట్టాలి? మేడం ఎందుకు ఆ రూమ్ లోకి వెళ్ళింది? అమ్మ నిత్య, రామ్మ భోంచేద్దాం. ఆయన రానివ్వండి అత్తయ్య. అవును కదా, సర్లే వాడొచ్చాకే భోంచేద్దాం. అయ్యో, ఎందుకత్తయ్యా? మీరు భోంచేయండి. ఆయన రాగానే ఆయన నేను తింటాం. అవునవును, మా అందరిలో మీరెందుకు? మీరు విడిగా తినండి, దిష్టి పెట్టేవాళ్ళుండరు. కరెక్ట్. ఇక్కడ పెడితే ఎవరికి ఏ డౌటు రాదు, ఎవరికి కనిపించదు. రూమ్ లోకి ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు బయటకు వచ్చినట్టు? ఏంటి మంగా? భోంచేయడానికి పిలుస్తున్నారు. నేను వస్తున్నానులే, నువ్వు పద. మేడం, ఏంటి మంగా? ఆ రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు? ఊరికే మంగా, మీ రూమ్ ఎలా ఉందా అని చూశానంతే. చూడ్డానికి ఏముందా రూమ్ లో? దీనికి ఇంకా డౌట్ తీరినట్లేదు. అలాగే వాష్రూమ్ కూడా వెళ్ళొచ్చాను అంతే. ఓహో, ఆవిడకిచ్చిన గెస్ట్ రూమ్ ఉండగా ఈ రూమ్ లో వాష్రూమ్ ఎందుకు వాడినట్టు?
మల్లెపూల కోసం ఓవర్ యాక్షన్ చేసి అందరి ముందు నన్ను టీస్ చేస్తావా? ఇప్పుడు చూడు, I'll teach you lesson. Tit for tat. Nitya darling, I'm coming. Nitya, my darling, my honey, my sweetheart. ఎక్కడున్నావు? నిత్య డార్లింగ్, నిత్య డార్లింగ్. రేయ్ ఏంట్రా తేలికొట్టిన తింగరోడ్ల అరుపులు? ఇది అరుపులు కదా అత్తయ్య, ప్రేమ పిలుపులు. సారీ, పూల పిలుపులు. అదేంటి బాబు, నిత్యకొక్కదానికే పూలు తెమ్మంటే అందరికీ తెచ్చావు? ఇవందరికీ కాదు పిన్ని, ఆ? నిత్యకొక్కదానికి. అన్నీ నాకే. థ్యాంక్స్ అండి. ఎన్ని పూలా? మరి నా ప్రేమ ఎంతుంటే అన్ని పూలు తెమ్మన్నావు కదా, అందుకే. ఓరి నీ ప్రేమ దగలయ్యా. ఇంకా నయం, మార్కెట్ మొత్తం తీసుకురాలేదు. నా డార్లింగ్ నిత్య అడగాలే కానీ ఆఫ్టర్ ఆల్ ఈ మార్కెట్ ఏంటి మోయ్యా, ఈ హైదరాబాద్ నగరాన్ని మొత్తం తన కాళ్ళ దగ్గర పెడతాను. మై స్వీట్ హార్ట్ మల్లెపూలు. నాపై మీకు ఎంత ప్రేమ ఉందో ఈ పూలను చూస్తుంటే తెలుస్తుందండి. ఇటివ్వండి. నీకివ్వడానికి కాదు నేను ఈ పూలను తెచ్చింది, మరి నేనే స్వయంగా నీ తల్లో అలంకరిస్తాను. అటు తిరుగు. అయ్యో వద్దండి. కమాండ్ డియర్. నారు పోసినవాడు నీరు పోయలేడా? నీకు పూలు తెచ్చిన వాడిని నీ తల్లో పెట్టలేనా? తిరుగు. ఆ, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నీ కో ఆర్టిస్ట్ నీతో ఈక్వల్ గా పర్ఫామ్ చేయకపోతే నా ఇమేజ్ డ్యామేజ్ అవదు. ఎలా ఉన్నాయి డార్లింగ్ మల్లెపూలు? అమ్మోరి జాతరలో బలి పశువు కేసినట్టుగా ఉన్నాయి. మీ ప్రేమలా చాలా బాగున్నాయండి. అంటే నాది రాక్షస ప్రేమ అంటున్నావా? అంతే, మన ప్రేమ అలాగే ఉంటుంది. కక్ష తీర్చుకుంటున్నారా? మీరు చాలా గొప్ప ప్రేమికులండి. అవును, రివెంజ్ తీర్చుకుంటున్నాను. నువ్వు కూడా గ్రేట్ లవర్ నిత్య. నేను మల్లెపూలు మర్చిపోయినా అడిగి మరీ తెప్పించుకున్నావంటే నీ ప్రేమ అంతా ఇంత కాదు, ఎంతో. నా ప్రేమ ఇప్పుడేం చూసారు, ముందు ముందు ఇంకా చూస్తారు. రండి. బెడ్రూమ్ కా? కాదు, భోజనానికి. ప్రేమ చూపిస్తానని భోజనానికి పిలుస్తుందంటే ఇందులో ఎలాంటి ట్విస్ట్లు టాస్క్లు ఉండవు కదా. ఏముందిలే, తినడమేగా. త్వరగా తినండి జై, మేమంతా తినేసాం. అవును బాబు, నిత్య తినకుండా నీకోసమే ఎదురు చూస్తోంది. తాళి కట్టించుకున్నాక ఆ మాత్రం ఎదురు చూడదా? తమరే మాత్రం ఎదురు చూశారు. అబ్బా, వాళ్ళ గొడవ ఎప్పుడూ ఉంటుందిలేండి. మీరు రండి. ఎందుకైనా మంచిది, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవడం బెటర్. అందరూ రండి. మేమందరం భోంచేసేసాం జై. జస్ట్ కంపెనీ ఇవ్వండి ఆంటీ. చుట్టూ జనం, మధ్యలో మీ ఇద్దరం. చూడ్డానికి ఎంత బాగుంటుంది కదా. కమాన్ కమాన్, పదండి వెళ్దాం. నిత్య పద. నిత్య త్వరగా వడ్డించు, ఆకలిస్తుంది. ఏంటిది? ప్రేమ. రైస్ కాదా? ఇదేంటి? ప్రేమ. ఓహో, పప్పు కాదా? ఎన్ని మల్లెపూలు తెచ్చి మీ ప్రేమ చూపించారు.
ప్లేట్ నిండుగా అన్నం పప్పు పెట్టి నేను నా ప్రేమని చూపించాను. రివెంజా? అలాంటిదే. ఇంత ఫుడ్ రాక్షసులే తింటారు. ఇన్ని పూలు దయ్యాలే పెట్టుకుంటాయి. తిను జై, ఆకలన్నావు కదా. మీ కోడలు ప్రేమ చూసి కడుపు నిండిపోయింది డాడ్. ఇంకొద్దు. అన్నం ముందు కూర్చొని వద్దనకూడదు నాన్న, తినాలి. ప్లేట్ చూస్తుంటే భయం వేస్తుంది పిన్ని. అయితే నన్ను చూసుకుంటూ తినండి. త్వరగా తినేసి బెడ్రూమ్లోకి వెళ్ళండి. ఏం జరుగుతుందో అని టెన్షన్తో చస్తున్నాను. ఇలా వచ్చావా? నాతో కలిసి నువ్వు కూడా తినచ్చు కదా నిత్య. అయ్యో రామా, భర్త తిన్నాకే కదండి భార్య తినాలి. పాతకాలం వాళ్ళకైతే ఆ ఫార్మాలిటీస్, మనకెందుకు నిత్య? కాలం మారినా మనం మారకూడదు కదండి. అమ్మి. నీ సంగతి ఇలా కదా డార్లింగ్, వేరే రూట్లో వస్తా. జేజీ, తాతయ్య భోంచేసాక నువ్వు తినేదానివా, లేక తాతయ్య నువ్వు కలిసి తినేవాళ్ళ? లేదురా, ఆయన తిన్నాకే నేను తినేదాన్ని. అంటే తాతయ్య తినగా మిగిలింది నువ్వు తినేదాను అన్నమాట. అవునరా, మీ తాతయ్య తిన్న ప్లేట్లోనే నేను తినేదాన్ని. దొరికావు నిత్య. ఇప్పుడు చూడు. పిన్ని, మీరెలా తినేవారు? ఆ, మా పెళ్ళైన కొత్తలో అలా తిన్నాం బాబు. నా కోసం అని మీ నాన్న అన్ని ఐటమ్స్ సగం సగం మిగిల్చేవారు. మీరు కూడా అంతేనా అత్తయ్య? నా సంగతి ఎందుకు లేరా, ఖాళీ కంచం తప్ప ఇంకేం మిగిల్చారు మీ మామయ్య? నీకు మిగిల్చే అవకాశం నాకెప్పుడిచ్చావు చంద్రిక? ఎప్పుడు నాకంటే ముందే నువ్వు తినేదానివిగా. సో నేను తినగా మిగిలింది నిత్య తినాలి, అంతే కదా? ఈయనేదో మళ్ళీ కొత్త ఎత్తు వేశారు. నిత్య, నా డిన్నర్ అయిపోయింది, మిగిలింది నువ్వు తినే. ఏం తిన్నావు జై? అంతా అలాగే ఉంది కదా. నేనంతా తింటాను డాడ్. నాకెంత ప్రేమ ఉంటే నిత్య కోసం అంత మిగిలిస్తా అని చెప్పా కదా. సచ్చినోడా, సమయం చూసి ఇరికిస్తావా నన్ను? జై తినేసాడంట, ఇక నువ్వు తినమ్మా. ఆ, ఆహ్, అయ్యో, ఇవాళ నేను ఉపవాసం అత్తయ్యా. అదేంటి, మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ తిన్నావు కదా? ఆ, అంటే ఇది రాత్రి ఉపవాసం. ఎందుకు? నేను బాగుండాలని కదా. అవునండి. నేను బానే ఉన్నాను, తిను. అంతా తినక్కర్లేదమ్మా, ఎంత తింటావో అంతే తిను, ఇబ్బంది ఏం లేదు. తిను. తిను తిను. వీళ్ళింకా రూమ్లోకి వెళ్ళరేంటి?
మంగ వెళ్ళింది, ఇంకా జై వెళ్ళడేంటి? ఇప్పుడే ఆవలిస్తున్నాడు, లోపలికెళ్ళి ఇంకేం చేస్తాడు? ఓ మేడం గారు ఆల్రెడీ వచ్చేసారా? చాలా ఫాస్ట్గా ఉన్నారు. లేకపోతే మీలో అన్ని మర్చిపోతాను అనుకున్నారా? ఇట్స్ వర్కింగ్. ఇద్దరు వాయిస్లు క్లియర్గా వినిపిస్తున్నాయి. ఎస్. అక్కడెందుకండి, ఇక్కడే పడుకోండి. అక్కడ ఇక్కడ ఏంటి? అసలు ఎక్కడ పడుకుంటున్నారు వీళ్ళు? నువ్వెక్కడ పడుకుంటావు? మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను. ఎందుకులే, ఎప్పట్లాగా నేనే కింద పడుకుంటాను, నువ్వు పైన పడుకో. వీళ్ళేంటి అంత పెద్ద డబుల్ కాట్ బెడ్ పెట్టుకొని ఎక్కడ పడుకోవాలని డిస్కస్ చేస్తున్నారు? నాకు ఇబ్బందిగా ఉంది. నాకు హాయిగానే ఉంది. అసలు పడుకోవడం గురించినా వీళ్ళు మాట్లాడుతుంది? మీరు మగాళ్ళు, అలా చేయకూడదండి. ఆ? ఎలా చేయకూడదు? నా గురించి ఎందుకు, నీ కంఫర్ట్గా ఉందో లేదో చూసుకో. ఒకసారి చెప్తే వినరా మీరు? వినను. మన మొదటి రాత్రి నుంచి ఎలా జరుగుతుందో ఈ రాత్రి అలాగే జరగాలి. ఇంత మొండేంటండి మీరు? ఏ నువ్వు మాత్రం మొండి కదేంటి? మరి మీ అంత కాదులే. చూడండి, మల్లెపూలు తెమ్మంటే ఎన్ని తెచ్చారో. నువ్వేమన్నా తక్కువ తిన్నావా? నేను తినలేనంత ఫుడ్ ప్లేట్లో పెట్టలేదు. మీ కడుపు నిండుగా ఉండాలని ప్లేట్ నిండుగా పెట్టాను. నేను కూడా నీ తల నిండుగా ఉండాలని ఇన్ని పూలు తెచ్చాను. ఇంతకీ నేను చెప్పినట్టు చేస్తారా లేదా? నథింగ్ డూయింగ్. నాకు నచ్చినట్టే నేను చేస్తాను. మీతో ఇలా కాదు, అది లేవండి. ఓయ్, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. నేను సూర్యదేవర జయసూర్యని. నేనేమైనా తక్కువ? నిత్య శ్రీనివాస్. ఎడే? సారీ సారీ, సూర్యదేవర నిత్య జై సూర్య. ఆహా. ఇవ్వండి. ఏయ్, అరే ఇవ్వండి. అరే ఏయ్. ఏంటిది? దీన్ని ఇక్కడెవరు పెట్టుంటారు? అంటే ఇది మేడం గారి పని అన్నమాట. ఇది పెట్టడానికి అప్పుడు ఈ రూమ్ లోకి వచ్చినట్టుంది. సైలెంట్ అయిపోయారేంటి? ఏం వినిపించట్లేదేంటి? ఈ రూమ్లో మా మాటలన్నీ మేడం గారు వింటున్నారన్నమాట. మాకు సెకండ్ నైట్ జరుగుతుందో లేదో అని డౌట్ వచ్చినట్టుంది. చెప్తాం. ఏ నిత్య, ఏమైంది? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. ఏమండి? ఏంటండి మీరు ఇంత గట్టిగా హక్ చేసుకుంటారా? అయ్యో, ఊపిరి ఆగిపోయినంత పని అవుతుందో తెలుసా? వదలండి. అబ్బా, మళ్ళీ కౌగిలించుకుంటున్నారేంటండి? అబ్బా, ఎముకలు విరిగిపోతున్నాయండి. వదలండి. అమ్మా వదలండి. అబ్బా
నేనా? అబ్బా అయ్యో ఆ, కష్టపడి చేతులు నిండా గాజులు వేయించుకున్నాను. కాసేపైనా వాటిని ఉండనివ్వండి. ఆహా, వదలండి ప్లీజ్. తికమక మకతిక అరుగులు ఇటుకేసి తై దిది 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 తై దిది